ఇంటి లోన్ ఈఎంఐ తగ్గుతుందని ఎదురు చూస్తున్నారా? అయితే ఆర్బీఐ తాజా నిర్ణయం మీరు తెలుసుకోవాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ మరోసారి రెపో రేట్ను 5.25%గానే కొనసాగించింది. మరి దీని అర్థం మీ ఈఎంఐలకు ఏంటి తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు అవసరం లేదని ఆర్బీఐ భావించింది. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బు అప్పుగా తీసుకునే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గితే సాధారణంగా హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వడ్డీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రేటు పెరిగితే రుణాలు ఖరీదవుతాయి. ఈసారి రెపో రేట్లో మార్పు లేకపోవడంతో ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీపై లోన్ తీసుకున్న వారికి వెంటనే ఈఎంఐ తగ్గే అవకాశం లేదు. అలాగే కొత్తగా లోన్ తీసుకునే వారికి కూడా ప్రస్తుత వడ్డీ రేట్లే కొనసాగుతాయి. అయితే ఇది పూర్తిగా చెడు వార్త కాదు. వడ్డీ రేట్లు పెరగకపోవడం వల్ల ఈఎంఐలు మరింత పెరిగే ప్రమాదం కూడా ప్రస్తుతం లేదు. అంటే రుణగ్రహీతలకు ఒక రకంగా స్థిరత్వం లభించినట్లే. ఇక పెట్టుబడిదారుల దృష్టిలో చూస్తే ఆర్బీఐ నిర్ణయం మార్కెట్లకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇప్పుడు అందరి దృష్టి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి గణాంకాలు, అలాగే వచ్చే ఆర్బీఐ సమావేశంపైనే ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఆర్బీఐ వెంటనే వడ్డీ రేట్లు తగ్గించాల్సిందా, లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయమా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.